శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఆగలి మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాల వేసిన మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడకశిర టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ గుండముల తిప్పేస్వామి. అనంతరం ఆగలి మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మండల సమావేశ కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు తమ శాఖపరమైన పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యే గారు సూచించారు. ప్రజలు కట్టే ట్యాక్స్ వల్లనే ప్రభుత్వ అధికారులకు కానీ ప్రజా ప్రతినిధులకు కానీ జీతాలు వచ్చేది. కాబట్టి మనమందరం కలిసి ప్రజలకు సేవ చేయాలి అని అధికారులకు సూచించారు. మండల వ్యాప్తంగా ఒక్క సాగు ఎక్కువగా ఉన్నందువలన అగ్రికల్చర్, హార్టికల్చర్ మరియు ఉపాధి హామీ సిబ్బంది ముగ్గురు సమన్వయం చేసుకుని ఒక్క చెట్లు ఉన్న రైతుల పూర్తి నివేదిక తయారు చేసి ఇతర పండ్ల తోటలకు వచ్చే ప్రభుత్వ రాయితీ ఒక్క చెట్లకు వచ్చేటట్లు నివేదిక తయారు చేసి అధికారులకు పంపించాలని సూచించారు. ప్రతి గ్రామ సచివాలయంలోని అధికారులు అందరూ సమన్వయం చేసుకుని వారంలో ఒకరోజు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా ఉండాలని, ఉద్యోగస్తులకు అన్ని విధాలా అండగా ఉంటానని, మీపై అధికారులకు మీకు వారధిలా మధ్యలో ఉంటూ మీ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని, మీరు మాత్రం ప్రజలకు, రైతులకు, కూలీలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలియజేశారు. మడకశిర నియోజకవర్గం నైసర్గిక స్థితిగతుల గురించి పూర్తి అవగాహనతో ఉన్నానని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని విధాల అభివృద్ధి పనులు నెలకొల్పుతామని అధికారులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమేష్, మండల నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మీ శాఖ పరంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను మీ వెనక నిలబడతా, మీకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటా. మీకు ఎటువంటి ఇబ్బందులు, పొలిటికల్ ఇబ్బందులు లేదా గతంలో మా దగ్గర డబ్బులు తీసుకుని వచ్చేది ఉండదు. మీరు పని చేయండి, ప్రజలకు సంబంధించింది పని చేయండి. నేను వచ్చి చెప్పి దాదాపు 1 month అవుతాం. ఓకే, ఆయన చెప్పిందైనా నాకు చెప్తే నేను మళ్ళీ ఫర్దర్ ఏంటనేది ఆలోచన చేస్తాను. ఎవరు వచ్చినా పనిచేసి పంపించండి. మీ పరిధిలో లేకపోతే ఎంపీడీఓ గారా, తహసీల్దార్ గారా లేదా ఏ అధికారి దగ్గర పని ఉందో వాళ్ళకి కూర్చోబెట్టి అవగాహన చేసి పంపించండి. మీరు చేసే పనికి రెండోసారి రిపీట్ చేసుకోవాలి. మీ శాఖల పరమైన పూర్తి అవగాహన ఉండాలి. నేను గత మీటింగ్ లో కూడా చెప్పిన వ్యవసాయ శాఖ, సెక్రటరీ వీళ్ళందరూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని మీ గ్రామంలో వారానికి ఒక రోజు మీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులు పెట్టండి. సర్పంచులు సహకరించడం ఓకే, లేదా సెక్రటరీలో సహకారం తీసుకొని చేయండి. మీకు ఏమైనా బడ్జెట్ టెన్ చేసుకోవడానికి దీంట్లో బడ్జెట్ ఇవ్వాలన్నా నేను చేయిస్తాను. వారానికి ఒకసారి ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్లు కూర్చొని వ్యవసాయ శాఖ నుంచి ఉన్నాయి, సిరికల్చర్ నుంచి ఉన్నాయి, మీరు ఈ విధంగా చేసుకుంటే మీకు లబ్ధి పొందుతారు. వంశపారంపర్యంగా వ్యవసాయం చేస్తామని నష్టపోతున్నారు. సో వ్యవసాయం చేయడం వల్ల నష్టపోతారు. ప్రత్యేకమైన పంట ఇది, దీన్ని వేయడం వల్ల మీకు లాభాలు ఉంటాయి. అవగాహన కల్పించాల్సినటువంటి నైతిక బాధ్యత మన మీద ఉంది. వారానికి ఒక రోజు ఖచ్చితంగా గ్రామ సభలు మీరు పెట్టాల్సిందే. మీరు పెట్టి నాకు రాష్ట్రంలో పంపించాల్సిందే. చేస్తారా? మహిళాధికారులు కానీ, ప్రభుత్వం కానీ రెస్పెక్ట్ గా పని చేసుకున్నా, పని చేయకపోతే ఏం చేయాలో చేద్దాం, దాంట్లో సమస్య లేదు. అంటే మీ అందరికీ ఉంటే విజ్ఞప్తి, ప్రభుత్వ అధికారులు గతంలో ఏం జరిగింది, ఏం చేసినారు, ఏ మెంటాలిటీతో పని చేసినారు అనేది మనకు అప్రస్తుతం. ప్రజెంట్ మనం పరిగెత్తాల్సిందే. మొత్తం 175 నియోజకవర్గాల్లో మడకశిర నియోజకవర్గం నెంబర్ 1లో ఉండాలని దానికి నేను మీ మీద పని ఒత్తిడి తప్ప వేరే ఒత్తిడి ఏ ఉండదు. మీ శాఖల నుంచి ₹1 మా దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఎవరి దగ్గర తీసుకోవాలి. మీకు మా వైపు నుంచి ఏ సహకారాలు, అన్ని సహకారాలు ఇస్తుంది. మీ పై అధికారుల దగ్గర నుంచి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీ శాఖపరమైనటువంటి ఏ సమస్య అయినా మీకు అండగానే నిలబడతాను. నేను వచ్చి మీరు ఏమన్నా క్లియర్ చేస్తాను. మీరు నాకు పని చేయండి. మీ నుంచి కోరుకునేది ఒకటే, నిర్లక్ష్యం ఉంటూ ప్రజలను అగౌరవపరచద్దండి. మీరు ఏం చేయగలరో చేద్దాం. మీ పనిలో లేదు ఏమో చెప్పండి, నేను చేయించడానికి నేను సిద్ధంగా ఉంటాను.
ప్రజాప్రతినిధులు కూడా అంతే. పార్టీలు ఎలక్షన్లు 2 నెలల ముందు వరకే. ఇప్పుడు అందరూ మీరు ప్రజాప్రతినిధులే, మేము ప్రజాప్రతినిధులే. మీరు మీ గ్రామాల అభివృద్ధికి ఇదే కావాలంటే చేయించే బాధ్యత మాది. వాటర్ సమస్య వస్తే చంద్రబాబు నాయుడు తెచ్చుకుంటాడు కాబట్టి ఇక్కడ వర్క్ చేయకూడదు, ముఖ్యమంత్రిని ప్రజలు తెచ్చుకోవాలా కాబట్టి వాటర్ సమస్య ఇట్లా ఉండాలా అనుకుంటే ప్రజాప్రతినిధుల్ని రెస్పెక్ట్ చేస్తూ పనిచేయండి. ప్రభుత్వ అధికారులు, సచివాలయంలో ఉన్నవాళ్ళు వాళ్ళకైనా ఈ ఉద్దేశంతో మీరే చేయండి. నేను మీకు అడగలను, వీళ్ళ గౌరవాన్ని తగ్గించొద్దండి. వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా మీరు చేయండి. చాలా నిర్లక్ష్యంగా ఉంది సార్.